హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం బైండ్ బోన్ 750 క్యాప్సూల్స్ యొక్క పూర్తి వివరాలు, దాని ఉపయోగాలు, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ బైండ్ బోన్ 750 క్యాప్సూల్స్ అనేది ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికి, ముఖ్యంగా ఎముకలు విరిగినప్పుడు త్వరగా నయం కావడానికి మరియు బలహీనమైన ఎముకలను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ఒక క్యాప్సూల్. దీనిలో స్విస్సస్ క్వాడ్రాంగులారిస్, వితానియా సోమ్నిఫెరా అనే 2 పదార్థాలు ఉంటాయి. ఈ సిస్సస్ క్వాడ్రాంగులారిస్ నే నల్లేరు అని అంటారు. నల్లేరు అనేది ద్రాక్ష కుటుంబానికి చెందిన ఒక తీగ మొక్క. ఇది ముఖ్యంగా శ్రీలంక, ఆఫ్రికా మరియు ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతుంది. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీన్ని దశాబ్దాలుగా ఎముకల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే ఆస్టియోబ్లాస్ట్లు కణాల యొక్క ఉత్పత్తికి మరియు ఎముక కణజాలం వేగంగా ఉత్పత్తి చెందడానికి సహాయపడుతుంది. ఇది ఎముకలలో కాల్షియం మరియు ఇతర ఖనిజాలను నిక్షిప్తమయ్యే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి మరియు బలంగా మారుతాయి. ఈ నల్లేరు అనేది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని నమ్ముతారు. కొల్లాజెన్ అనేది ఎముకలకు బలాన్ని ఇస్తుంది, అంతేకాకుండా ఎముకలు అతుక్కోవడానికి కావాల్సిన ప్రోటీన్ కూడా సప్లై చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ గుణాలు ఉన్నాయి. ఇవి విరిగిన ఎముక చుట్టూ ఉండే నొప్పి మరియు వాపును తగ్గిస్తాయి, తద్వారా రోగికి ఉపశమనం లభిస్తుంది. ఈ నల్లేరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే మరొక పదార్థం వితానియా సోమ్నిఫెరా అంటే అశ్వగంధ గురించి తెలుసుకుందాం. అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ప్రసిద్ధి అడాప్టోజెనిక్ మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీరం ఒత్తిడికి గురికాకుండా మారడానికి సహాయపడుతుంది. దీని వేర్లు ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి. అశ్వగంధ బలమైన రోగనిరోధక గుణాలను కలిగి ఉంది. ఇది ఎముకల గాయాలు, కీళ్ళ నొప్పులు మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకల ఖనిజ సాంద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఎముక నిర్మాణాన్ని నిర్వహించడానికి దోహదపడుతుంది. ఒత్తిడి అనేది ఎముక క్షీణతకు పరోక్షంగా కారణం కావచ్చు. అశ్వగంధ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి పరోక్షంగా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కండరాల బలం మెరుగుపరచడం, కీళ్ళ స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు ఎముకలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవడానికి మరియు పూర్తిగా నయం కావడానికి ఇది అత్యంత ముఖ్యమైన ఉపయోగంగా పనిచేస్తుంది. బలహీనమైన, పెలుసైన ఎముకలను బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్తులో పగుళ్లు నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకల సాంద్రతను పెంచడానికి మరియు ఎముకల రసాయన కూర్పును పునర్నిర్మించడానికి దోహదపడుతుంది. ఎముకల గాయాలు, ఆపరేషన్ అనంతరం నొప్పి లేదా కీళ్ళ నొప్పుల వల్ల వచ్చే నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ క్యాప్సూల్ను ఎల్లప్పుడూ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మీ పరిస్థితిని బట్టి డాక్టర్ మోతాదును నిర్ణయిస్తారు. సాధారణంగా రోజుకు 2 సార్లు ఒక క్యాప్సూల్ తీసుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. క్యాప్సూల్ను నీటితో పూర్తిగా మింగాలి. నమలడం, విరవడం లేదా పగలగొట్టడం చేయకూడదు. కడుపులో అసౌకర్యం నివారించడానికి దీనిని ఆహారంతో పాటు తీసుకోవడం మంచిది. సరైన ఫలితాల కోసం డాక్టర్ సూచించినంత కాలం క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ క్యాప్సూల్ సురక్షితమైనది అయినప్పటికీ కొందరిలో తేలికపాటి దుష్ప్రభావాలు కల్పించవచ్చు. ఈ ఔషధంలోని ఏదైనా పదార్థానికి మీకు అలర్జీ ఉంటే దీనిని తీసుకోకూడదు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.